నుంచి ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు, అలాగే పురాణాలు ఉన్నాయి కదా మనకి. అయితే భగవంతుడే సాక్షాత్తు త్రేతాయుగంలో రాముడి రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆ ధర్మాచరణని ఎలా చేయాలి, మనం ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి అని చెప్పి మనకి సజీవంగా చెప్పారు. ఇప్పుడు మనందరం ఆ రామకథను రామో విగ్రహవాన్ ధర్మ అనే ఈ నాటక రూపంలో వీక్షిద్దాం, తరిద్దాం, అలాగే పావనులవుదాం. మరి నాటకానికి నాంది ప్రస్తావనగా ఒక్కసారి అందరం కలిసి జై బోలో రామచంద్ర భగవానికి జై, జై బోలో రామచంద్ర భగవానికి జై, జై బోలో రామచంద్ర భగవానికి జై. అలాగే తారక రామ మంత్రం కూడా చెప్పిద్దామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल किंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांते कुंज जनेऊ साजय शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर नाम काज करि
నారాయణ నారాయణ. హనుమంతుడు రామమంత్రం వినిపిస్తోంది. హనుమా హనుమా హనుమా. ఓ మీరా నారద మునీంద్ర, క్షేమమా? మానసిక సంక్షోభమయ్యా భక్త. నరలోకంలో ఏమని చెప్పమంటావ్? ఏమైంది మహానుభావ? ఈ నరలోకంలో అంత చింతించే విషయం ఏముంది? నువ్వు బాధపడనంటే, అదే నువ్వు కష్టపెట్టుకోనంటే చెబుతా. అసలే ఉగ్రమూర్తివి. యుగాల తరబడి రామపారవస్యంతో నాకు అన్నీ ఉడిగిపోయాయి. తెలివివ్వండి. అయితే సరే, భూలోకంలో కొందరు రామాయణం అసలు జరగలేదని, అది ఒట్టి అభూత కల్పనయని, ఆ, ఇంకా లంకావారధి నిర్మాణం జరగలేదని, అసలు రాముడే హతోస్మి. ఇక చాలు. ఆపండి మునీంద్ర, ఆపండి. మీరు చెప్పవలసినది అజ్ఞానులకు, నాస్తికులకు. ఆ ఏమిటో చెప్పు. మీరు చెప్పిన విషయాలపై సందేహం తీరేలా. ఆ ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? అదిగో చూడండి, వినండి. 11,000 సంవత్సరాల పైబడి వెనుకకు మరలి చూస్తే నా హృదయనాథుని చరిత్ర నిరూపణం. అదిగో చూడండి. నిజమే. ఈ ఆధారాలతో వారి నోరు మోయిస్తాను. అంతేకాక విళంబినామ సంవత్సర చైత్ర శుక్ల నవమియందు శ్రీరామచంద్రుడు అవతరించాడని, సాధారణ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమికి రామునికి 12 సంవత్సరాలని, సౌమ్యనామ సంవత్సర మాఘ బహుళ చతుర్థి నాడు తాటకి అనే రాక్షసిని వధించాడని, అంటే 11 సంవత్సరాల 10 మాసాల 10వ దినాన ఈ మహాకార్యం జరిగిందనే విషయాన్ని, అంటే దానవ కుల నిర్మూలనకు తొలి అడుగు పడినది అని తెలుసుకోవలను. అంతేకాదు మునీంద్ర, రామసేతు గురించి కూడా. ఓ, నువ్వు చెప్పదలుచుకున్నది అర్థమైందిలే హనుమా. లంకకు వారధి ఏదనేగా? అవునవును. ఇదిగో చూడండి. అద్భుతం, మహాద్భుతం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనంలా చక్కని అనుభూతి కలుగుతోంది. అంతేకాదు మునీంద్ర, నా స్వామిని ఆ మారీచుడు ఏమని స్తుతించాడో నాకు తెలియనిదా? అదేదో నీ నోటితోనే చెప్పు హనుమా. రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, రామ్ రామ్. నారాయణ నారాయణ. కానీ ఈ కలియుగ మానవ పక్షుల కోతలు నీకు తెలియదు. అసలు ధర్మం అంటే ఏమిటి అని అడుగుతారు. చెప్పరాదు, నీకు తెలియని ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? ఆ రోజులలో వశిష్ఠాశ్రమమున గురువులతో ధర్మం గురించి చర్చ జరిగింది. చూడరాదు, చూపిస్తాను, వినిపిస్తాను. ఆ స్వామి బంటుని నేను. వారి మాట వినినా కనినా జన్మ ధన్యం. అగి చూపించండి మునీంద్ర. హనుమా, నీవు స్వామి భక్తికి నిలువెత్తు రూపానివి. నీ భక్తి చూస్తుంటే కన్నుల పండుగగా ఉన్నది. తప్పకుండా చూపిస్తాను.
అంతకంటే ముందు త్రేతాయుగంలోనే కాదు, ఈ కలియుగంలో కూడా భక్తి పారవస్యంలో లీనమైన ఈ రామబంటులను చూద్దామా? నారాయణ నారాయణ.